నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ పీస్. వెల్కమ్ టు టాప్ 5 న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం కేసును సీబీఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రి కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే ఈ నెల 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటూ విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకోసారి కేసీఆర్, హరీష్ రావు నీటి జలాల వాటాల సంతకాలు పెట్టారు అంటే ఇక కొట్టాల్సి ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించారు. అప్పుడే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది అని అన్నారు. ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 298.8 టీఎంసీలు ఇచ్చారు. ఇది మినిట్స్ లోనే ఉంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాపరిపూజ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా వీక్షించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబూరి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ మొండిపాటు, ఉపయోగం లేని పోరాటమా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పట్టుదలగా ప్రయత్నిస్తున్నా ఆ హోదా రాజ్యబద్ధంగా రాదని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇవ్వని హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం ఉపయోగం లేని పోరాటంగా అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అని జగన్ స్పష్టం చేశారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన అవమానం భరించలేక సభకు రావడం లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా లేకపోయినా అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరం. ఆ హోదా వల్ల పెద్ద లాభం ఏమీ ఉండదు. ఓ పిఏ, ఓ ఆఫీస్ అంతే అని తెలిపారు. ఇప్పుడు అందరి దృష్టి జగన్ పై ఉన్న ఉండవల్లి ఇచ్చిన ఈ సలహా వింటారా లేదా మళ్ళీ సభకు దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఖర్గేజీ, రాహుల్ పెళ్లి జరిగితే మేము వస్తామని బీజేపీ అధికారులు వెల్లడించారు. తన కొడుకు పెళ్లి అయినట్లుగా బీహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుగుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఇది రాజకీయంలో దిగజారడమని మండిపడ్డారు. రాహుల్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి సెటైర్లు వేశారు. ఖర్గేజీ, మీ కాంగ్రెస్ యువరాజు పెళ్లి ఎప్పుడైనా జరిగితే మేం ఖచ్చితంగా హాజరవుతామంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.